నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా కాప్రా మండల పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ ఎదురుగా రోడ్డు పక్కన కూరగాయల దుకాణాలను గుడిసెలు వేసుకుని ఉన్న చిరు వ్యాపార సముదాయాలను కూల్చివేశారు. రెవెన్యూ అధికారులు రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దుకాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేయడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. బడాబాబులు రాజకీయ నాయకులు నిర్మాణాలు చేస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరిస్తూ పొట్టకూటి కోసం తాము రోడ్డుపై చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటూ ఉంటే కూల్చివేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి కూడబెట్టి వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. ఏదో 4 దినాలు అమ్ముకొని పోయేతోళ్ళం కానీ ఏమన్నా ఏం పునాలు చేసే ఇల్లు తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు లోన్లు ఇప్పుడు రోడ్డు మీద బతుకు ఇప్పుడు ఎక్కడ పోవాలి మరి 20,000 మాలు అయినా సామాన్లు అవన్నీ ఖరాబ్ అయిపోయాడా తెచ్చుకొని వేసుకున్న వల్ల ఏ పంట వాళ్ళకి సిమెంట్ది ఏం లాభం చెప్ప. నేను వస్తూనే ఉన్నాను నుండి వస్తూనే ఉన్నా కూడా పైన పైన మొత్తం ఫినిషింగ్ ఈయన చార్ దాకా అయిపోయి ఒక బండి పెట్టొద్దు మాలి ఖరాబ్ అయితే ఏం చేసుకోవచ్చు. పశ్చిమాలు ఇది ఏమన్నా ఆగేదా ఏమైనా పొలాలు ఆస్తులు ఏమైనా అగ్రహించుకుంటా ఎకరాల వల్ల ఎవరు కట్టాలి చెప్పు ఏమన్నా అందరికీ లోన్